అందరికీ నమస్కారం. నా పేరు పి. హరిప్రియ. మాది శ్రీకాళహస్తి. నేను 2021 ఫిబ్రవరి 5వ తేదీన ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మాకు బంధువులైనటువంటి దాక్షాయణి ఆంటీ గారి ఇంట్లో క్లాస్ జరుగుతూ ఉన్నది, జల్జాక్షి మేడం గారిదని. అనుకోకుండా నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే మేడం గారు క్లాస్ అంతా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. నాకు అప్పటికి చాలా నేను సఫర్ అవుతున్నాను, గొంతు నొప్పితో చాలా ప్రాబ్లంగా ఉన్నది. సరే ఆ మేడం గారు ఏమంటే ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి నైట్ 10కి నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పారు. నేను మేడం గారికి ఫోన్ చేస్తానే ఆమె నన్ను మొదట అడిగిన మాట, అమ్మ మీరు శాకాహారులా మాంసాహారులు అని అడిగారు. ఎంత తీసుకున్నా హింసేనమ్మా, నువ్వు ఫస్ట్ అది మానగలవా అని నన్ను అడిగారు. ఆ క్షణమే ఏమి ఆలోచించకుండా మానగలవా, అది మన వల్ల అవుతుందా కాదా అని ఏమీ ఆలోచించకుండా సరే అని ఆమెకు మాట ఇచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇంకా దాని జోలికి కూడా వెళ్ళలేదు. అప్పుడు ఆ మాట ఇచ్చాక ఆ అమ్మగారు నాకు ఎలా మెడిటేషన్ చేయాలి, అసలు మనకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, హింస అంటే ఏంది, అహింస అంటే ఏంది, మనం ఎవరికైనా చేసిన కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి, నాకు ఒక 20 నిమిషాలు చెప్పి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేస్తే ఇంకా అలాగనే ఈ ధ్యానం కంటిన్యూ చేయమ్మా, మీరు ఎంత ఇదిగా చేస్తే మన కర్మల శాతం అంత తగ్గుతూ ఉంటుంది. నేను అప్పటికప్పుడు ఆమెకు ఫోన్ చేసి అడుగుతూ ఉండేదాన్ని, మేడం నేను చేస్తున్నాను నాకు తగ్గట్లేదు అంటూ ఉంటే, మనం ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు చేస్తున్నాము కదమ్మా, అవన్నీ ఒక రోజుతో మనకు కంప్లీట్ అవ్వవు, మనం చేసే కొద్దీ కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది, మనం అవి చిత్తశుద్ధిగా చేయడం ఒకటే మనం చేయాల్సిందన్నారు. అదే నమ్మి చేస్తూ వచ్చాము. నాకైతే ఆ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గింది. ఇక్కడ మా కాళహస్తిలో బాలా సారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. బుక్స్ రూపంలో అయితేనేమి, మాకు డౌట్స్ అయితేనేమి, సజ్జన సాంగత్యం అప్పుడప్పుడు సారే ఇంటికి వచ్చి చేస్తున్నారా లేదని అప్పుడప్పుడు మమ్మల్ని అడగడము, మా దగ్గర ధ్యానం చేయించడము, మాకు చాలా మోటివేషన్ ఇచ్చారు సారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ధ్యానం ఒకరోజు కూడా విడిచిపెట్టకుండా మాకు వీలున్న టైంలో అంతా ధ్యానం చేస్తున్నాం సార్. చాలా మాకు హ్యాపీగా ఉంది. పత్రిజీ సార్ని నేను ధ్యానంలోకి వచ్చిన 8 monthsకి సెప్టెంబర్ 15న సార్ని తిరుపతి బ్లిస్ హోటల్లో భీమాస్ హోటల్లో సార్ వచ్చినారని చెప్పేసి ఇక్కడ మా శ్రీకాళహస్తి పిరమిడ్ మాస్టర్స్ ద్వారా తెలుసుకొని అందరం వెళ్ళి సార్ని కలిసాము. సారు మాకు చాలా బాగా సార్తో కాసేపు సాంగత్యం జరిగింది. మళ్ళీ శ్రీకాళహస్తికి కూడా ఒకసారి సార్ వచ్చారు, బాలాసారు బుక్ సెంటర్కి, అక్కడ కూడా వెళ్ళి సార్ని కలిసాము. మాకు మంచి ఎక్స్పీరియన్స్, సార్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ.